మన గార్డెన్లో మొక్కలు పెంచుకున్నామంటే చక్కగా దేవుడిని అయితే ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. చూసేయండి చక్కగా ఎన్ని పువ్వులతోటి ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు. అలాగే చూడండి లక్ష్మీదేవి ఎంత కలకలాడుతుందో చక్కగా చిరునవ్వుతో నవ్వునట్టుగా. చూసేయండి మందార పూలు అన్నీ కూడా చక్కగా. ఇంకా ఇప్పుడైతే చాలా పూలు అయితే తగ్గిపోయినాయి ఈరోజు, ఎందుకంటే రేపు శుక్రవారం కదా, కొంచెం పువ్వులు దాచుంచుకున్నాను అనమాట. చట్నీ మాకు విలేజ్ కదా, కోసుకెళ్ళిపోతుంటారు, మళ్ళీ అన్నీ కూడా పెట్టేసుకున్నామంటే రేపు పూలు ఉంటే ఉండవని కొంచెం ఉంచుకున్నాను. చూసాను నేను పూలు ఉంచుకున్నాను. చూసారా ఎన్ని రకాల మందార పూలు ఉంచుకున్నాను అనమాట. ఇలా చక్కగా మనం గార్డెన్లో మొక్కలు పెంచుకున్నామంటే పువ్వులు కొనుక్కునే పని లేకుండా దేవుడికి మనం కాయించుకున్న పువ్వులు పెట్టామంటే చాలా బాగుంటుంది అనమాట. మనం పండించుకున్న కూరగాయలు మనం తింటే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ అవుతుందో, అలాగే మనం వేసుకున్న పువ్వులు దేవుడు పెట్టుకుంటే కూడా మనకు అంత ఆనందంగా ఉంటుంది అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు అమ్మవారు మెడలో ఉన్న దండలన్నీ కూడా నేను తయారు చేసుకున్నవే. ఈ స్టోన్స్ దద్దోజనం ఉన్నాయి కదా, అన్నట్లతో కూడా తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. చక్కగా బట్టలు లంగాది కుట్టి చక్కగా అమ్మవారికి చీర కట్టి అలా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వెంకటేశ్వర స్వామివారు, అమ్మవారు, అలాగే వినాయకుడు, ఇలా చిన్న చిన్నవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. చక్కగా అందంగా అలంకరించుకొని ఇలా రోజు ఉదయాన్నే 6 గంటల్లో పూజ అయితే చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా బాగుంటుంది అన్నమాట. మంచిది, బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే అందరికీ కూడా చాలా మంచిది అనమాట. మనం అనుకున్న కొన్ని పనులు అయితే నెరవేరుతాయి. అలాగే పిల్లలు బాగా చదువుతారు, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట. ఇలాగ అందరూ కూడా తొందరగా పూజ చేసుకోవడానికి అయితే చూడండి. అందరికీ మంచి జరుగుతుంది, ఇంట్లో అనుకున్నవి జరుగుతాయి తొందరగా చక్కగా మంచిగా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.